ఈరోజు మనం న్యూ బోయిగూడ ఏరియాలో మల్సలపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దానం నాగేందర్ గారు సపోర్ట్ల ఒక పాదయాత్ర ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇదే సందర్భంగా ఇప్పుడు ఇక్కడ ఫయాజ్ గారు పార్టీ నుంచి అట్లనే రాజేశ్వర్ గారు ఎంఆర్పీఎస్ నాయకులు ప్లస్ మన రామన్న గిట్ట ఇంకా చాలామంది బీసీ నాయకులు కూడా ఉన్నారు. సో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఈరోజు కాంగ్రెస్కి సపోర్టు చేస్తున్నది. ఇదే కాంగ్రెస్కి బలము, ఇదే కాంగ్రెస్కి గెలుపుకి కారణం అవుతుందని మనం భావిస్తున్నాము. అదే విషయంలో లాస్ట్ ఒక 10 years బీజేపీ పాలనలో మైనారిటీస్ ఇష్యూస్ ఏం జరిగినాయి దానికోసం ఒక ఫయాజ్ గారు వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ఫయాజ్ గారు. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై భీమ్. ఈరోజు ఈ పాదయాత్ర ఎందుకు చేయడం జరిగిందంటే మైనార్టీల దానం నాగేందర్ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఓటు వేసి గెలిపించాలని మేము పాదయాత్రను ఇక్కడ చేయడం జరిగింది. దాంట్లో మూలంగా మరి కొంతమంది ఎస్సీ నాయకులు మరి మాదిగా సమాజానికి సంబంధించిన వాళ్ళు బీజేపీకి ఓటు వేయాలని కొంతమంది పిలుపునిచ్చారు. దానికి తోడుగా మరి కొంతమంది బీసీ నాయకులు మన ఎస్సీ నాయకులు వారు మేము బీజేపీకి ఓటు వేయము, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం, ఎందుకంటే సెక్యులరిజాన్ని మేము ఉంచుకోవాలని వీరు మాతో రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు. మరి ఇంకో విషయం, మా పాలన 10 సంవత్సరాల పాలనలో ముస్లింలను చూపించి పూచీగా చూపించి ఎస్సీ ఎస్టీ బీసీలను ఒక తోటిగా తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం అనేది ఏర్పాటు జరిగింది. కాబట్టి ముస్లింలను ఒక భూతద్దంలా చూపించారు తప్ప ముస్లింలను ఏం చేయలేకపోయారు. కొన్ని విషయాల్లో మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మేము అరికట్టుతూ మేము కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని అన్ని ముస్లిం వర్గాలకు, అన్ని ముస్లిం సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు మనం కనుక ముస్లింలు కాంగ్రెస్ తోటి ఓటు వేస్తేనే సెక్యులరిజం అనేది ఉంటుంది. లేదంటే రాబోయే కాలంలో మరి మా ముస్లింలకే కాదు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. అందరికీ మా అప్పీల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఫయాజ్ గారు చాలా ఆశ్చర్యం మాట్లాడారు. అక్కడే ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఏంటి, ప్లస్ రిజర్వేషన్ మీద చాలా అవి నడుస్తున్నాయి. దీంట్లో మీ అభిప్రాయం మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఏబీసీని వర్గీకరణ మరి గత 30 సంవత్సరాల నుంచి మరి పోరాటం చేస్తూ ఉంటే అన్ని పార్టీలు కూడా ఎన్ని కమిటీలు వేసినా ఇది న్యాయమైన పోరాటము, ఈ ఎస్సీ వర్గీకరణ తీరాల్సిందే అని చెప్పినా కూడా మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే మేము వర్గీకరణ చేసి తీరుతామని చెప్పినటువంటి ఈ బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు గడిచినా కానీ మరి మాదిగలను మోసం చేయడమే మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉన్నది. కాబట్టి ఈ రోజు ముసలి కన్నీరు కాల్చుకుంటూ మరి నేను వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మోడీ చెప్పడము, మరి చేసేది ఉంటే ఇదివరకే చేసేది ఉండే మరి చేయకుండా ఇప్పుడు నెక్స్ట్ మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తా అంటున్నాము. ఇంకా మాదిగలు ఇప్పటికీ తలుచుకోలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేమందరము సోనియా గాంధీ తెలంగాణ ఏ విధంగా అయితే ఇచ్చిందో మరి అదేవిధంగా మాకు వర్గీకరణ అంశాన్ని చేసి పెడుతుందని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అందుకే మేమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరి దానం నాగేందర్ గారిని కానీ గెలిపించుకోనికి మేము ముందుకు వచ్చినాము. మేము తప్పకుండా మేము దానం నాగేందర్ గారిని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి 17 సీట్లలో దాదాపు 15 సీట్లు మేము కాంగ్రెస్కు మరి మేము గిఫ్ట్గా ఇస్తాము. ఖచ్చితంగా మేము ఈసారి వర్గీకరణ మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది సోనియా గాంధీ చేస్తుందని చెప్పేసి. అదేవిధంగా మరి కేసీఆర్ గారు కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్గానే చూసి మమ్మల్ని చాలా అన్యాయంగా మరి దళితులను అణిచివేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మరి గత ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పినాము. మరి ఈ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారికి తగిన బుద్ధి చెప్పి అదేవిధంగా మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మా జయంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అట్లానే ఇప్పుడు బీసీల పరిస్థితి మీద ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల బీసీల పరిస్థితి ఏంటిది, ఇప్పుడు రాబోయే కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలు ఏమనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటారు, దాని మీద రామన్న కొంచెం. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్
దినోత్సవం ఎన్నికల సందర్భంగా బోయిగూడలోని అంబేద్కర్ మరియు మదర్ తెరెసా విగ్రహం దగ్గర వాళ్ళకు పూలదండలు వేసి నివాళులు అర్పించి వాళ్ళకు ఘనంగా పూజలు చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ బల ప్రదర్శన నేర్పించి మేము ఖచ్చితంగా కాంగ్రెస్కే పనిచేస్తాం, కాంగ్రెస్కే ఓటేస్తాం. మాకు జరిగిన ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నయవంచన గురి చేసింది. ఇక్కడ కూడా మాకు లబ్ధి జరగలేదు, లాభం జరగలేదు. మా ఓటు బ్యాంక్ వాడుకొని మమ్మల్ని కించపరచడము, మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా యువతను కూడా తప్పుతో పట్టించడము, వాళ్ళు లేనిపోని అపోహలకు గురి చేయడము, ఇట్లా జనాన్ని మభ్యపెట్టి లేనిపోని కలతలు సృష్టించి దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఓట్లో ఎక్కడ ఒక క్రాస్ ఓటింగ్ కావద్దు. ముక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దానం నాగేందర్ గారిని ఘన విజయంగా గెలిపించాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి దానం నాగేందర్ గారు కూడా చాలామంది కార్యకర్తలకు మాకు కూడా ఒకటే చెప్పుడు, వర్ణ భేదాలు ఏమున్నా కానీ పక్కన పెట్టండి, ఖచ్చితంగా వచ్చి పని చేయండి, మేము ఉన్నాం మీ వెంట, మీకు అండగా నేను ఉంటాను, ఒక్కసారి మాకు పని చేయండి, మీ వస్తా మేము ఉంటాం. చాలామంది క్యాడర్ ఉన్నది, క్యాడర్ కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తలేదు, పని చేస్తలేదు. క్యాడర్ ఖచ్చితంగా ముందుకు రావాలి, బయటకు రావాలి. క్యాడర్ని గుర్తించండి. ఇప్పటికైనా పెద్దలు దానం నాగేందర్ అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇది గుర్తించాలి. ప్రతి కాన్స్టిట్యున్సీలో క్యాడర్ ఉన్నది, క్యాడర్ని ఎవరు గుర్తిస్తలేరు, క్యాడర్ని ఎవరు ముందుకు తీసుకొస్తలేరు. క్యాడర్ ముందుకు రావాలి, వస్తేనే మన ఘన విజయం దక్కుతుంది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా చాలా పాదయాత్రలలో మనం చాలా ముందున్నాం. అయినా కానీ ఇంకా క్యాడర్ ఉన్నది, ఆ క్యాడర్ని ఇంకా బయటకు తీసుకురావాలి. ఖచ్చితంగా మీరందరూ కృషి సాధించాలి. దీనిపైన మరొక్కసారి దానం నాగేందర్ గారిని బలపరిచి అఖండ మెజార్టీ ఇచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఢిల్లీకి పంపాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. జై కాంగ్రెస్.